తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయనపైన ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. దీంతో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం ఆఫీసు ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆయనకు టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం కల్పించింది. శ్యామలరావు స్థానంలో కేంద్ర సర్వీసులో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించింది. 2025 సెప్టెంబర్ 10న టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019 ముందున్న కఠిన నిబంధనలను 2019 తర్వాత మార్చారు. టెండర్లో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని సడలించారు. 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకు మినహాయింపునిచ్చారు. టర్నోవర్ మొత్తాన్ని 250 కోట్ల నుండి 150 కోట్లకు తగ్గించారు. ఈ సడలింపుల వల్లే కల్తీ నెయ్యి సరఫరా అయిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసింది సర్కార్. ఒకసారి పనిచేసిన ఈవో మరోసారి బాధ్యతలు చేపట్టడం టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దానిని అనిల్ సింఘాల్ బ్రేక్ చేశారు. 2 సార్లు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. కానీ 4 నెలలకే సింఘాల్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయనకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని, తక్షణమే బాధ్యతలను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అప్పగించాలని ఆదేశించింది.